మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 40 అధ్యాయము. దేవుడు రాకడ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను వాదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోషులను తీర్చబడను. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధం 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 అందవర్షుల వర్షవ ఇలవర్తరబట్టవరి సూరుతరబట్టవర్య దేవానికి స్తోత్రములైనా దేవానికి స్తోత్రము. తండ్రి, మాట్లాడుచున్నది మీరే కాదు, నేను కాదు. నీ గోచమాచరు ప్రతి ఒక్క హృదయ ధ్యానం నీ కంచకారముగా ఉండి ఇలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తరోషం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము రెండంచులు గల ఖడ్గం, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోచాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసత్యం. ఆయన ఉన్నాడని ఫలము దయచేయవాడని నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుచున్నాం, ఎంతవరకు జీవించగలుగుచున్నాం. వాక్యమని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన శరీరధారుడే మన మధ్యలో ఉండెను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆయన. ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు బాప్తిస్మం ఇవ్వడానికి యోహాను వచ్చాడని మాట్లాడుకుంటున్నాము. కానీ ఇక్కడ యెహోవా దేవుడే వచ్చేస్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దారి సరళము చేయడానికి. ఎందుకంటే తండ్రిలోంచి వచ్చాడు కుమారుడు. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే, యాకత్వ గల దేవుడు ఆయన. ఒకే శరీరము, ఒకే ఆత్మ. అందుకు యెహోవా దేవుడి గురించి ఇక్కడ యెషయా గ్రంథము మాట్లాడుచున్నది ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన పుట్టిన దినం వచ్చేస్తుంది. ఒక ఆదాము ద్వారా మరణము ప్రాప్తించినది, ఒక ఆదాము ద్వారా మరణాలు జయిస్తున్నాం. రెండో ఆదాము వస్తున్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. యెరూషలేములో పుట్టిన దేవుడు ఆయన. అందువలన ప్రేమగా మాట్లాడాలి యెరూషలేముతో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమె యుద్ధకాలము సమాప్తమాయను. ఎందుకంటే దేవుడు వచ్చేటప్పుడు యుద్ధము భయంకరంగా ఉంటుందన్నమాట. ఆయన వచ్చేటప్పుడు మామూలుగా ఉండదు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రతి ఆత్మ, ప్రతి ఎత్తబడే సంఘం, ప్రతి ఒక్కటి కూడా సిద్ధపడిపోవాలి అక్కడ. ఎందుకంటే యేసు ప్రభు కూడా తెలియదు, అది తండ్రికే తెలుసు దేవుడు రాకడ గురించి. అందుకే దేవుడు యుద్ధకాలము, అందుకే చెప్తున్నాడు, ఆమె యుద్ధకాలము సమాప్తమైనను, ఆమె దోషములను తీర్చబడను. ప్రతి ఒక్కరము కూడా ఎంతవరకు రుణస్థులనే ఉన్నాము దేవునికి, ఎంతవరకు ప్రార్థనలో వాక్యంలో ఉండి దేవునికి రుణస్థులమే ఉంటున్నాం, ఎంతకాలం దేవునితో కలిసి జీవిస్తున్నాం, ఎంతవరకు కన్నీరు కలుస్తున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమె దోషరుణము తీర్చబడను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతల పొందునన్న సమాచారము ఆమెకు ప్రకటించుడు. ఎందుకంటే ప్రతి మనిషి పాపము కూడా దేవుడు తన మరణము ద్వారా ఆ పాపాన్ని కడిగేశాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రక్తము ద్వారా రక్షణ వాక్యాన్ని మనకి ఇచ్చాడు.
అందుకే యేసు ప్రభు రక్షకుడే ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త గడిపలేని అతనికి పేరు పెట్టబడు. చాలండి. యాలి వెనక మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు. సమస్త సృష్టి కూడా ఆయన భుజం మీద ఏర్పాటు చేశాడు దేవుడు. ఇక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సంఘాన్ని పరిశీలించాడు. సంఘ కాపరిని ఏ విధంగా బ్రతికించుకొని తెచ్చుకుంటారని చెప్పి దేవుడు పరిశీలించాడు. ఆ పరీక్షలో మీరే గెలిచారు. మీ కన్నీటి ప్రార్థనే గెలిచింది అక్కడ. అది ఆశ్చర్యం. దేవుని చేసిన కార్యాలు కంటికి కనిపించము, మనిషి కుమారుడికి అగోచరములు. అందుకంటున్నాడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎందుకంటే నీకు ఆలోచన రాలేదనుకో, నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభా నాకు ఈ సమస్య ఏంటో ఆలోచన రావటం లేదు, ఆలోచన ఇవ్వండి ప్రభా అని కానీ ఇచ్చేస్తాడు వెంటనే. అందుకంటున్నాడు బలవంతుడైన దేవుడు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మామూలు వాడు కదా ఆయన, బలవంతుడు. నాలో ఏమీ లేదు, ఎందుకంటే చాలా నీరసంగా ఉంది. ఎందుకంటే పైకి ఇంటర్నెట్లో పైకి వెళ్ళిన దాన్ని చాలా ఇదిగా ఉంది. అయినా దేవుడు శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన బలము లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, ఎల్లప్పుడూ మనతోటే ఉంటాడు, సమాధానకర్త. ఎందుకంటే మన క్రైస్తవ జీవితం ఒక పోలో బాట కాదు. ముళ్ళ కంచెలు, రాళ్ళు రప్పులు దాచి వెళ్ళాలి. నువ్వు కష్టాలు, బాధలు, వేదనలు ఎదుర్కోవాలి. అవన్నీ ఎదుర్కొంటేనే నీవు పరలోక రాజ్యాన్ని చేరుకోగలవు. కోపము, శాంతము అన్నీ నీలో ఉండాలి అక్కడ. అవన్నీ తగ్గిపోవాలి. కోపం అనేది రాకూడదు, ప్రేమే ఉండాలి అక్కడ. అందుకంటున్నాడు అది అతను పేరు పెట్టబడింది. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. 40వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? సమస్త పాపముల నిమిత్తము 2 అంతలు పొందినన్న సమాచారము ఆమెకు ప్రకటించుడి, ఆలకించుడి, అడుగులో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు కోసమే వచ్చాడు యోహాను. కానీ ఇక్కడ యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అడవిలో ప్రకటిస్తున్నాడు యోహాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు గురించి ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఇక్కడ ఏమని ప్రకటిస్తున్నాడు? ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. యెహోవాకి, యేసు ప్రభు కనలేదు ఇక్కడ. యెహోవాకి అంటే తండ్రిని ఇక్కడ మాట్లాడుతున్నాడు. తండ్రిలోంచి వచ్చాడు యేసు ప్రభు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, జడారిలో మా దేవుని రాజ్యమార్గము సరాలము చేయుడి. జడారి, ఈ ప్రపంచం అంతా కూడా ఒక జడారి. జంట. ఎందుకంటే ఎండ, ఇసుక. ప్రతి క్రైస్తవులు కూడా ఆ ఇసుకలో నడుస్తున్నప్పుడు కాళ్ళు బొబ్బులెత్తిపోయి దేవుని బిడ్డల్ని చాలా శిక్షించేవారు. ఎడారిలో పెట్టి దేవుని సేవ చేయించేవారు కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఎడారిలో దేవుడు మనం మంచిగా చేస్తున్నాడు. ఇది ఎడారే, కానీ మన ప్రార్థన ద్వారా అది మంచిగా దేవుడు చేస్తున్నాడు. ఎడారినే మంచిగా చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే నీ కష్టములో, సుఖములో దేవుడితో కలిసి నువ్వు జీవించాలి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎడారిలో మా దేవుడి రాజ్యమార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తి చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండయు అణుచవలను. ప్రతిది కూడా యేసుప్రభు ఏమంటున్నాడు? ఆయన ఇచ్చేస్తున్నాడు. దారి సరళము చేయమన్నాడు యేసుప్రభుకి. యోహాను దారి సరళము చేయడానికే వచ్చాడు ఆయన. అది చెప్పులేప్పుడు కూడా నేను పాత్రుడు అనుకోను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి పర్వతమును
ప్రతి కొండను అంచవలను, వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగా ఉండవలను. అన్నీ కూడా సమంగా ఉండాలి. దేవుడు వచ్చేటప్పుడు కల్లా సర్దుబాటు కావాలి దేవుడు వచ్చేటప్పుడు కల్లా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఏ లోటు ఉండకూడదు, ప్రతీది కూడా జరిగి తీరాలి. వాక్యం చెప్పాలి, పాపులను మార్చాలి, గుడ్డువారిని స్వస్థపరచాలి, కుంటువారిని స్వస్థపరచాలి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచాలి దేవుడు ఇక్కడ. అందుకంటున్నాడు యెహోవా మహిమ బయలుపరచబడినప్పుడు, ఎందుకంటే దేవాది దేవుని మహిమ ఘనత. ఈ దినము నేను ఇలా ఉంటానని నేను అనుకోలేదు, చనిపోయాను. అందుకంటున్నాడు కదా, నేను చనిపోయాను. ఇంకందుకని లేదు, సంఘంకి తెలుసు, నా బిడ్డలకి తెలుసు, నేను చనిపోయాను. అందుకంటున్నాడు అందరూ ఎంతో కన్నీరు కార్చేర్చారు, కానీ దేవుడు ఎందుకో పంపించాడు మరలా. మీ కన్నీరు చూసి, సంఘాన్ని చూసి, సంఘాన్ని ప్రేమించి, ఎందుకంటే తన తల్లి కోసం ఎంతో కన్నీరు కారుస్తున్నారని చెప్పి దేవుడు మళ్ళీ పంపించవలసి వచ్చింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇప్పటికి ఆయన సన్నిధిలో నేను ఉండవలసింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా మహిమ బయలుపరచబడినప్పుడు ఒక్కడనూ తప్పకుండా సర్వ శరీరంలో దాన్ని చూసేదారు. ప్రతి ఒక్కరూ చూస్తారు. ఎందుకంటే పాస్టర్ గారు ఉండబట్టికే నేను ధైర్యంగా ఉన్నాను. హాస్పిటల్ ఆయనే చూసుకున్నాడు అంతా కూడా, ఆయనకే వందనాలు చెల్లించుతున్నాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక్కడనూ తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూసేదారు. ఎందుకంటే ప్రతి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చూస్తారట. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారట. అందుకంటున్నాడు కదా, యేసు ప్రభుని చేతుల్లో మేకలు దిగొట్టినవారు, డొక్కలో పొడిచినవారు, ముళ్ళ కిరీటం పెట్టినవారు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టినవారు అందరూ చూసి ఈయనని గుండు బాధేసుకుంటున్నారట. ఈయన మనం చెప్పాం, ఈయన మనం పొడిచామని చెప్పి అందరూ చూస్తారట, ప్రతి ఒక్కరూ చూస్తారట. అదే మాట అంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, యెహోవా మహిమ బయలుపరచబడను, ఒక్కడూ తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ప్రతి ఒక్కరూ చూస్తారు. అందుకంటున్నాడు, ఒక్కరిని విడిచిపెట్టాడు దేవుడు, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టాడు, అందరూ చూస్తారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇలా గురించి జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇలా జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ. రేపు జరగబోతున్నది యేసు ప్రభుని చూచేటప్పుడు భయంకరంగా ఉంటుందని, ఇలా జరుగుతుందని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం 2 అంచులు గల ఖడ్గం, ఆ కీళ్ళలోంచి మూర్ఖులోంచి బయటకు వచ్చేస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞించుతున్నాడు. ఎందుకంటే ప్రకటించు, వాక్యం చాటించు అని చెప్తున్నారు. యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నేనేమి ప్రకటించునని మరి అక్కడ అడుగుతున్నాడు. ఎలా చెప్పమంటావు, ఏమని చెప్పమంటావు అని అడుగుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. యేసు ప్రభు ఒక యవ్వనస్తుని రమ్మని పిలిచాడు సేవకి. నాయన, తండ్రిని పాతిపెట్టి వస్తానన్నాడు. మృతుల్లో పాతిపెట్టనేమో, ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళతో పల్లేదు దేవుడికి. అప్పుడు అంటున్నాడు అక్కడ, కాడి మీద చెయ్యి వేసి వెనక తట్టి తిరిగి చూడకు, సేవకు వస్తానని చెప్పి వస్తాను ప్రభు అంటున్నాడు, కానీ రావటం లేదు. నువ్వు కాడి మీద చెయ్యి వేసి వెనక తట్టుకు తిరిగి సేవకు వస్తానంటున్నావు, కానీ సేవకు రావటం లేదు. అలాంటి వాళ్ళు నాకు అక్కర్లేదు, నాకొద్దు. ఎందుకంటే ధైర్యంగా వస్తేనే. రాత్రి చాలా చలి, ఆ చలిలో పిల్లలు వచ్చి పాటలు నేర్పించారు. నేనే లోపల నుంచి రాలేకపోయాను, ఇంట్లో నుంచి. ఆ చలికి ఆ చలి కంట్రోల్ అవ్వలేదు. సువాసన గారు వాళ్ళు వచ్చి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చుకొని వెళ్ళారు ఆ చలిలో. ఎందువల్ల? దేవుడి కోసం ప్రతి ఒక్కరూ మారాలని ఉద్దేశంతో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, కష్టపడాలి. దేవుని కోసం కష్టపడకపోతే ఇక్కడ కుదరదు.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? ఇలాగును జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞించుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గట్టిగా ఉన్నారు. ఎందుకంటే మనం గడ్డిపోచు లాంటి వారు, ఎందుకు పనికిరాని వారు దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో మనం ఎందుకు పనికిరాము. ఎందుకంటే మన డబ్బును చూసి, మన హోదాను చూసి, మన అందాన్ని చూసి పెట్టలేకపోతున్నామే తప్ప ఆయన దృష్టిలో మనం ఎందుకు పనికిరాము. గడ్డిపోచు లాంటి వారు. ఎందుకంటే గడ్డిపోచు ఎందుకు పనికిరాదు కదా. అందుకంటున్నాడు, వారి అందమంతేను అడవి పువ్వులే ఉన్నది. మన అందమంతా కూడా అడవి పువ్వులే ఉంది. అందుకంటున్నాడు, అడవి పువ్వు వాసన కానీ దేనికి పనిచేయదు. అది ఆ పైకలా కనబడుతుంది తప్ప అది ఎందుకు ఉపయోగం ఉండదు. నువ్వు దేన్ని చూసి గర్వపడకు. గర్వము ఎందుకు పనికిరాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా తన శ్వాస దాని మీద బోదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. అందుకంటున్నాడు. రాజుగారు ఏం చెప్పారు? 10 నిమిషాల్లో ఇప్పుడు చనిపోతుంది. 10 నిమిషాలు. నాకేం తెలియదు. అప్పుడు పెద్ద డాక్టర్ వచ్చి ఇంటర్నెట్ మీద పెట్టకపోతే ఇప్పుడు చనిపోతుంది, కానీ చనిపోవచ్చు ఎప్పుడైనా, కానీ కొన ఊపిరి ఉంది, అది ఇంటర్నెట్ మీద పెడితే కొంచెం ఏమైనా బాగుంటుందేమో అని మా పాపకు ఫోన్ చేసి, మా పాప ఇంకా వస్తుంది, అప్పుడు వస్తుంది నర్సిపట్టి నుంచి, మా చిన్నమ్మాయి కొత్త రోడ్డు నుంచి వస్తుంది. ఫోన్ చేసేటప్పటికల్లా అప్పుడు వెంటనే మా మనవడికి ఫోన్ చేసి వెంటనే వెళ్ళి సంతకం పెట్టేసాయి, ఇంటర్నెట్ మీద అమ్మమ్మని పెట్టేసామని చెప్పి అనేటప్పటికల్లా అప్పుడు ఆవిడ వచ్చి వెంటనే అంది, మా అమ్మ బ్రతుకుతుందా లేదా అదొకటే చెప్పండి, కంతగానేమీ లేదు అమ్మా, ఇంకా కొంతసేపు ఏమైనా దేవుడు, ఎందుకంటే దేవాది దేవుడు, మీ దేవుడు గొప్పవాడైతే ఆవిడకి కొన ఊపిరితోటే ఉంది. ఆఖరికి గుండె మీద కూడా మేము చేసేసాం ఆఖరి ప్రయత్నంగా, ఇంకా అక్కడ ఏమీ లేదు అక్కడ అని చెప్పి. కానీ దేవుడు మరి ఈ లోకంలోకి మరలా మీ మధ్యలోకి పంపించాడు మీ ప్రార్థన ద్వారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సర్వ శరీరులు గట్టిగా ఉన్నారు, వారి అందమంతే అడవు పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాస మీద మొదగా గడ్డి ఎండను, పువ్వు వాడు. దేవుడు ఎప్పుడైతే ఉపదేశాడనుకో ఆ పువ్వు రాలిపోతుంది. మరి నేను కూడా రాలిపోతున్నాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలిచింది. ఎందుకంటే పిల్లలు పుడుతూనే ఉంటారు, పెద్దవాళ్ళు చనిపోతూనే ఉంటారు, కానీ దేవుని వాక్యం మాత్రం అలాగే ఉంటుంది. అది చెక్కి చెదరదు. సేవ చేసేవారు, సేవకులు ఆ వాక్యం విడమర్చి చెప్తారు. మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, ఏడవండి అని చెప్తూ ఉంటారు, కానీ అది నీలోనే ఉన్నది. మారితే మంచిగా ఉంటావు, మారకపోతే ఏం లేదు. ఎందుకంటే ఇంకేముండదు అక్కడ. 2 దారులే. ఒక దారి ఇరుక మార్గం, అక్కడే ఉంటుంది. మనుషులు అక్కడక్కడే ఉంటున్నారు. ఇరుక మార్గం గుండా విశాల దారి, దడుగుడు పడే దారి, పెళ్లికి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు జనం, కిటకిటలాడిపోతుంది. నువ్వే దారిని వెళ్ళాలో అది నీకే నిర్ణయం. ఎందుకంటే సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు, హెచ్చరిస్తున్నారు సేవకులు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. అది అర్థమయ్యేటట్లుగా విడమర్చి చెప్తున్నారు. ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఇలా వేస్తే బాగుంటుంది. పాస్టర్ గారు ఇప్పుడు వరకు చెప్తూనే ఉన్నారు కదా, మరి మనం ఎంతవరకు మారి? అదే దేవుడు మాట్లాడుతున్నాడు. అది నీలోనే ఉంది, ఆ మార్పు నీలోనే ఉంది. ఇంట్లో ఒంటరిగా ప్రార్థన చేసుకో, కన్నీరు ఖర్చు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. ప్రతి బిడ్డతోనే దేవుడు మాట్లాడతాడు. పద్దెనిమిది. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మం ఇసైనను గృహ నివాసులనియు
ప్రతి మనుషుడును మమ్మను భావింపవలను. మరియు గృహ నివాకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆలస్యము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిగులు అల్పమైన సంగతి. నన్ను నేను విమర్శించుకొనును. నా యందు నాకు ఏ దోషము కానరాదు. అయినను ఇందువలన అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి చూడండి. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషి ఎలా ఉంటున్నాడో చెప్తున్నాడు ఇక్కడ. ఇలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు, ఎందుకంటే దేవుని మర్మాలు చెప్పే గృహ నిర్వాహకులు సేవకులు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎందుకంటే కొన్నేళ్ళు ఆయన హిందువుడే ఉండి వాక్యం తెలియక బైబిల్ చదువుతున్నాడు కానీ అర్థం అవ్వటం లేదు. అప్పుడు ఆయన దేవదూత అంటుంది, కొన్నేళ్ళు పలానా చర్మకారుడి దగ్గర శ్రీమోన్ ఉన్నాడు, అతను బ్రహ్మను చెప్పు అని వాక్యం చెప్తాడు. 2 మనుషులు పంపించాడు. ఈ లోపల మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుండగా బైబిల్లో ఏముంది? అంజులతో సావాసము చెయ్యకము అది ఉంది అక్కడ, కానీ చెయ్యాలి తప్పదు అక్కడ. అప్పుడు దేవుడు దర్శనం చూపెడుతున్నాడు కొన్నేళ్ళకి, శ్రీమోనికి. ఆకాశం నుంచి ఒక బుట్ట కిందకు దిగొస్తుంది. ఆ బుట్టలో ఈ లోకంలో జీవజలరాశులు కదులుతూ మెదులుతూ ఉన్నాయి. వాటిని చంపుకొని తినని దేవుని స్వర వినబడుతుంది. ప్రభా, ఆ పవిత్రమైనవి ఇష్టమైనవి కదా, ఎలా చంపుకొని తింటాను అన్నప్పుడు నేను పవిత్రపరిచి పంపించాను కాబట్టి నువ్వు చంపుకొని తినవలసిందే అన్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే నేను ఇక్కడే సేవ చేస్తాను, నేను అక్కడే సేవ చేస్తానంటే కుటుంబం దేవుడు ఎక్కడ ఆ బిడ్డ ద్వారా మారమరుస్తున్నారు అక్కడికి చెయ్యాలి. అందుకే కొంతమందిని దేవుడు అలా పంపిస్తూ ఉంటాడు అక్కడ. అలాగే ప్రభా అన్నాడు, బుట్ట పైకి వెళ్ళిపోయింది, 2 మనుషులు నీ కోసం వచ్చారు వీళ్ళు అన్నాడు దేవుడు అక్కడ. 2 మనుషుల్లో వెళ్ళేటప్పటికప్పటికే కొన్నేళ్ళు ఇంటి నిండా అందరూ వచ్చేసారు. నేను ఒక్కరినే వినడం కాదు వాక్యం, నా చుట్టుపక్కల వాళ్ళు బంధువులు వినాలని అందరినీ పిలిచేశాడు. అందరూ సాష్టాంగ నమస్కారం పడ్డారు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీలాంటి మనిషిని. వాక్యం చెప్పిన తర్వాత అందరూ మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. వాళ్ళందరూ ఎవరు? అందించినాక దేవుడు యేసు ప్రభు అప్పుడు అనుకుంటున్నాడు, పేతురు దేవుడు పశ్చాత్తాప కాడు, అందరూ కావాలి ఆయనకి, ఎందుకంటే అందరూ కావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇలాగుని క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నివారకులు మరియు, అంటే గృహ నివాకం అంటే పరలోక రాజ్యానికి, పరలోక రాజ్యములోనికి పంపించేవారు. నేను అందవర్షవా ఇలా వర్తలు పట్ట వర్షముతులు పట్టవా మిమ్మల్ని పరలోక రాజ్యానికి పంపించేవారు గృహ నిర్వాహకులు అంటే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మల్ని భావించవాలి, ప్రతి ఒక్కరూ మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఇంకోలా కాదు, ప్రేమపూర్వకముగా దేవుని ఎలా ప్రేమిస్తున్నారో అలాగే మమ్మల్ని కూడా అలాగే ప్రేమించి అర్థం చేసుకోవాలి. దేవరాజు గారు ప్రభురాత్రి భోజనం ఇచ్చినప్పుడు వచ్చి కిందకు వచ్చి నా దగ్గరికి, అమ్మా నువ్వు ఎలా కూర్చొని ఇస్తే బాగుంటుంది, అలా ఇస్తే బాగుంటుందని చెప్పి కిందకు తీసుకొచ్చి మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు ఆయన మళ్ళీ వచ్చి నన్ను కిందకు తిప్పి వెళ్ళారు. ఎందుకు వెళ్ళాలి? దగ్గరికి రావాల్సిన పని లేదు కదా, అందరూ ఉన్నారు కదా తీసుకెళ్ళడానికి. ఆయన ఎందుకు వచ్చారు? ప్రేమపూర్వకంగా ఒక అక్క చెల్లెలాగా. ఎందుకంటే ఒక ప్రేమ కావాలి. దేవుడితో అంటున్నాడు ఒక యవ్వనస్తుడు, ప్రభా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగాడు. ఎందుకంటే అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా భార్య బిడ్డలైనా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అన్నాడు. 77 సార్లు క్షమించాలన్నాడు. 77 సార్లు అంటే ఇక నీ కోపమే ఉండకూడదు. ఇంకా క్రైస్తవ జీవితానికి కోపం ఉండకూడదు, అంతా సమాధానమే, అంతా ప్రేమే ఉండాలి తప్ప కోపం ఉన్నది రాకూడదు అక్కడ.